ఈ మనస్సు లేకుండా చేయటమే ఒక కళ. ఈ మనస్సు లేకుండా చేసే పద్ధతినే సాధన. ఈ మనస్సును సంపూర్ణముగా నిర్మూలించే పద్ధతే ప్రార్థన. ఈ మనస్సును సంపూర్ణముగా జయించే పద్ధతే ధ్యానము. ఆధ్యాత్మిక జీవితమునికి స్వాగతం. ఇది కులము, మతము, జాతి, తెగ దేనికి చెందిన సబ్జెక్ట్ కాదు. ఇది దయచేసి మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. పరిశుద్ధులకి శుభము కలుగును గాక. ఇక స్టార్ట్ చేస్తున్నాను. ఒక వస్త్రము ఉంది, ఆ వస్త్రము చినిగిపోయి ఉంది. ఎలా ఉంది? ఉతకటానికి అంటే వాష్ చేయటానికి, శుభ్రము చేయటానికి కూడా పనికి రాకుండా చినిగిపోయి ఉంది ఆ వస్త్రము. అదే విధముగా ఒక ఊరిలో ఒక వ్యక్తి దీపాన్ని వెలిగించాడు. జాగ్రత్తగానండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి దీపాన్ని వెలిగించాడు. ఆ దీపము వెలుగుతూ వెలుగుతూ ఆరిపోయింది. వెలిగేది ఒకరు, వెలిగించేది ఒకరు, ఆర్పివేసింది ఇంకొకరు. అంటే ఇక్కడ మూడు పనిచేసినాయి. అదే విధముగా ఈ దేహములోనికి జీవవాయువును ఊదింది ఒకరు, ఈ దేహమును బతుకుతుంది ఒకరు, ఆర్పివేసేది ఇంకొకరు. ఆరిపోయిందంటే ఇక్కడ దీనికి అర్థమైంది, ఈ దేహములోనికి దేవుడు వెలుగును పంపించాడు. ఈ దేహము వెలుగుతూ 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 ఉంది. అయితే మనస్సు ఉంది చూశారు, ఆ మనస్సు ఆ దీపాన్ని ఆర్పివేసి. అది ఎందుకు అట్లా అయిపోయింది అంటే, ఆత్మ అనేది ఒక మంట లాంటిది. ఈ మంట నుంచి పొగ వస్తుంది, ఈ పొగ బయటికి పోతా ఉంటది. అయితే ఈ పొగ అనేది మనస్సు లాంటిది. అంటే మనస్సు, ఈ పొగ మనస్సు. అయితే ఈ మనస్సు ఏం చేస్తా ఉంటదంటే, కొంతమందికి శృతి మించి పనిచేస్తుంది, కొంతమందికి రకరకాలుగా పనిచేస్తుంది. ఈ మనస్సుని కట్టడి చేసిన వాడు సాధువు అంటారు. ఈ మనసుని కట్టడి చేసిన వాడు సన్యాసి అంటారు. ఈ మనసుని కట్టడి చేసిన వాడు లోకాన్ని నాశనం చేసిన వారు అంటారు. అంటే ఏంటి? వీళ్ళలో లోకం లేదు. అంటే ఈ మంట నుంచి పొగ బయటికి వెళ్తా ఉంది. ఆ పొగ బయటికి వెళ్లకుండా మంటలోకి, అంటే ఏమైందంటే మనస్సు ఆత్మ వైపుకి తిప్పినప్పుడు మనస్సు లేదు అని అర్థం. అంటే ఏంది? వాళ్ళని ఏమంటారంటే సన్యాసి, సాధువు, ఏ గుణము రుచి వాసన లేని వారు అని అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అహం అంటే ఎవరు? నేను. అహంకారము, నువ్వెవరు? నేను పలానా, ఎస్ నా పేరు రాము, నేను రాముని అని. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే దీన్ని అహం అంటారు. ఈ అహం అనే నేను అనే ఈ స్థితి నుంచి వస్తుంది. అయితే యాక్చువల్ గా ఈ మనస్సు లేకుండా చేయటమే ఒక కళ. ఈ మనస్సు లేకుండా చేసే పద్ధతినే సాధన. ఈ మనస్సును సంపూర్ణముగా నిర్మూలించే పద్ధతే ప్రార్థన. ఈ మనస్సును సంపూర్ణముగా జయించే పద్ధతే ధ్యానము. ఇది జస్ట్ లైక్ ఇట్లా ఈ సిస్టమ్స్ ఉంటాయి. అయితే ఈ మనస్సు ఏం చేస్తా ఉంది అంటే, ఈ దేహానికి ద్వారాలు ఉంటాయి. నేత్రము, ఈ ముక్కు, ఈ చెవులు, తర్వాత ఇట్లా ద్వారాలు ఉంటాయి. వీటికి ఈ ఇంద్రియములు కనెక్ట్ అయి ఉంటాయి. అయితే యాక్చువల్ గా నేనేం చెబుతా ఉన్నానంటే, ఈ మనస్సు అనేది ఈ ద్వారాల ద్వారా పనిచేస్తా ఉంటుంది. మెయిన్ ద్వారము నేత్రము అంటారు. ఈ మనస్సు ఏం చేస్తా ఉంటది? ఈ నేత్రం అనే ద్వారము ద్వారా, ఈ చెవులు ద్వారా మాట్లాడటం ద్వారా ఆ సిస్టమ్ పనిచేస్తా ఉంటుంది. ఈ మనస్సుని ఏం చేయాలి అంటే పవిత్రపరచుము అని పెద్దలు భాష, పెద్దలు భావన, వాళ్ళ ఘోష, నాకు తెలిసిన సబ్జెక్ట్. ఈ మనస్సును క్లీన్ చేయాలి. ఈ మనస్సులో ఏముంది? దెయ్యం ఉంది. అంటే ఏం చేస్తుంది? దెయ్యం ఏం చేస్తుంది? నిన్ను మింగుతుంది. ఈ దెయ్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ మనస్సులో నుంచి వచ్చింది. అందుకనే ఈ మనస్సును జయించటము అనేది దుర్లభము. ఎందుకు దుర్లభం అంటే, ఈ దేహములో సిస్టమ్ ఉంటది. ఈ సిస్టానికి మొత్తము ఆత్మ ఆ సిస్టములో నివసిస్తా ఉంటది. ఈ సిస్టానికి మనస్సు కనెక్ట్ అయి ఉంటది. ఈ సిస్టమ్ తో ప్రాణం అంటారు. ఈ ప్రాణము, రక్తము మొత్తం ఈ దేహములో కనెక్ట్ అయ్యి సిస్టమ్ నడుపుతా ఉంటది. ఈ నడిపించేవాడు ఎవడు అంటే సృష్టికర్త అంటారు. సృష్టికర్త అంటే ఈ దేహములో నివసిస్తున్న ఆత్మ మొత్తం నడిపిస్తా ఉంటది సిస్టాన్ని. అంటే ఇది డ్రైవర్ అన్నమాట. అయితే ఈ డ్రైవరు నడిపిస్తా ఉంటాడు. ఈ డ్రైవర్ కి డైరెక్షన్ చెప్పేది ఎవరు అంటే మనస్సు. అంటే ఇప్పుడు అంటది మనస్సు ఏం చెప్పిద్ది, ఇటుగో ఇటుగో, ఇదిగో ఈ రూట్ సరిగా లేదు, అక్కడ రాళ్ళు వేసి ఉన్నాయి, రాళ్ళు తీయాలి,
ఇట్లా పో, ఇది మంచు పడుతుంది, జాగ్రత్తగా పో అని చెప్పి మనసు ఏం చేస్తుందంటే ఆత్మని పురమాయించి ఆత్మని తీసుకెళ్తా ఉంటుంది. అంటే ఏంది దీనికి అర్థం? ఈ మంటకి పొగ ఎలా కనెక్ట్ అయి ఉంటుందో, మంట నుంచి పొగ ఎలా వస్తా ఉంటుందో, ఈ ఆత్మ నుంచి మనస్సు వస్తా ఉంటుంది. ఈ ఆత్మ మనస్సుకు కనెక్ట్ అయి ఉండి ఈ మనసు ఏం చేస్తా అంటే ఆత్మని తన గ్రిప్ లోకి తీసుకొని ఈ దేహ సంబంధమైన వాసనలను నెరవేరుస్తూ సుఖపడాలి, మనం సంతోషపడాలి, హ్యాపీనెస్ లో ఉండాలని చెప్పి అహానికి భజన చేపిస్తా ఉంటది. అందుకనే యాక్చువల్ ఇక్కడ ఒకటి ఉంది సబ్జెక్ట్, ఎవరు తాళం చెవి వారి చేతిలోనే ఉంటది. అయితే ఏం చేస్తున్నారంటే ఆ తాళం తీయకుండా చెవిని ఎక్కడో పెట్టేసి ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉన్నారు. అంటే ఏంది? ఆ తాళం చెవి నీ చేతిలోనే ఉంటది. ప్రతి ఒక్కరికి తాళం చెవి వాళ్ళ చేతిలోనే ఉంటది. ఆ చెవిని అక్కడ పెట్టేసి ఎటు తిరుగుతున్నారు. ఆ తాళం చెవి నీ చేతిలో ఉంటది కాబట్టి నువ్వు తాళం తీసేస్తే నీకు మొత్తం సిస్టమ్ అంతా గోచరం అయిపోయింది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ మనస్సు ఈ ఇంద్రియములు అంటే ఏంది? ఇంద్రియ నిగ్రహము లేక అంటే ఏంది? ఇంద్రియం అంటే ఏంది చెప్పే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ ముక్కుల ద్వారా వాసన, నాలిక ద్వారా రుచి, ఇంకా టోటల్ గా సబ్జెక్ట్ అంతా మీకు అవగాహన అవ్వాలి. ఇక టోటల్ గా అలా రుచులు ఉంటాయి. ఇట్లా శృంగారం అని లైక్ దట్ అనేక రకాలుగా రుచులు ఉంటాయి. వీటిని మనస్సు ప్రేరేపణ చేస్తా వాటిలో ఈ మనస్సు వాటికి దాస్యం చేస్తా, ఆ మనసు ఏం చేస్తామంటే ఇంద్రియాలకి తల వంచి వాటికి దాస్యం చేస్తా. అందుకని పెద్దవాళ్ళు ఏంటంటే అయ్యా మీరు దాస్యములో ఉన్నారు, దాస్యం నుంచి బయటికి రండి, దాస్యం అనే కాడిని తీసివేసి నా కాడిని ఎత్తుకోండి అనేది సబ్జెక్టు. అంటే నా కాడిని ఎత్తుకోవడం అంటే ఏంది? ఆత్మ వైపుకి తిప్పండి. దాస్యం అంటే ఏంది? ఈ మనస్సు లోకం వైపుకి తిరుగుట. ఈ మనస్సు లోకం వైపుకి తిరిగి ఏం చేస్తా ఉంది? అది లేదే, ఇది లేదే, అయ్యో నాకు ఈ సుఖము లేదే, అయ్యో నాకు ఈ సంతోషం లేదే అని చెప్పి మనసు ఏం చేస్తా ఉంది? పదే పదేగా ఆత్మని క్షోభ పెడతా ఉంది. అయితే ఈ మనస్సు ఏం చేస్తా ఉంది? ఈ ఇంద్రియములు అంటే ఏంటంటే ఈ మనస్సు అనేది ఈ సిస్టమ్ ఉంటది. ఈ సిస్టమ్ ద్వారా అన్ని మనం సుఖాలు అనుభవించాలి. ఈ అహం ఉంటది. ఈ అహం అంటే ఏంది? నేను శ్రీరాముని, లేకపోతే నేను రాజుని, లేకపోతే నేను పీటర్ పాలని, లేకపోతే నేను పలానా నేను పలానా పెద్దోడిని, నా ఎంతటోడు ఎవరు లేడు నా అని చెప్పేసి ఈ అహం ఏం చేస్తుందంటే దానికి భజన చేపిస్తా ఉంటది. నన్ను కొడతావా, నేను ఊరుకోను, నేను లేపేస్తా, నా పొలం ఇది చేస్తావా, నీ మీద కేసు పెడతా. ఇదంతా ఎవరు చెప్పేది ఏంటంటే అహం నుంచి వచ్చేది అనమాట. ఈ రెండు ఫ్రెండ్స్ అన్నమాట. ఈ మనసు అహం అనేది ఫ్రెండ్స్. ఈ అహం వెనక్కపోతే అసలు విషయం ఇదైంది. అంటే అహము నుంచి వచ్చేది ఇదంతా. అంటే అహం అంటే నేను, అహంకారం అంటారు. ఈ అహంకారము అహం అంటే అహము నుంచి వచ్చే ఇది. అంటే దీన్ని మించిపోయినదే ఆత్మ. యాక్చువల్ గా ఏంటంటే నేను అంటే ఎవరు? శబ్దం అని అర్థము. నేను అంటే శబ్దము. అంటే మీరు ఎవరు? నేను ఉన్నవాడిని. నువ్వెవరివి? మరణము లేని వాడిని. నువ్వెవరివి? పుట్టుక లేని వాడిని. హూ ఆర్ యు? ఐ యామ్ ఏ సౌండ్, నేను శబ్దము. ఈ అహం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అహం అనేది మనసుకు దాస్యం చేస్తుంది. ఈ మనసుకు దాస్యం చేయటం వల్ల ఈ మనసు ఏం చేస్తుంది? దేహానికి దాస్యం చేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంజాయ్మెంట్, సుఖపడాలి, మనకు బాధ ఉండకూడదు, దోమలు కొట్టకూడదు, ఈగలు కొట్టకూడదు, మనం ఏం చేయకూడదు, మనం ఎండలో ఉండకూడదు, ఏసీలో ఉండాలి, మన హ్యాపీనెస్ లో ఉండాలి, మనకు కట్ల డబ్బులు కావాలి అని చెప్పేసి ఈ నేత్రంలో ఉన్నాయి చూసావి, నేత్రం ద్వారా అది ఆ మనసు ప్రేరేపిస్తా ఈ దేహం కోసం ఏం చేస్తుంది? ఆత్మని క్షోభ పెడుతుంది. అందుకని ఏం జరుగుతుందా అంటే దీపాన్ని వెలిగించాడు, కానీ ఈ మనసు ఏం చేస్తుంది? ఆ దీపాన్ని ఆర్పివేస్తుంది. ఈ ఆర్పివేయటంలో కొంచెం ఆర్పివేయటం ఒకటి, ఇంకొంచెం ఆర్పివేయటం ఒకటి, అట్లా 30 ఆర్పివేయటం. అంటే ఏంటంటే ఆ దీపం ఏం చేస్తామంటే కొంచెం ఆరిపోయి వెలుగుతా ఉంటది మినుగుగా. అట్లా ఈ వీటిల్లో రకరకాల మనుషులు ఉంటారు అన్నమాట. ఈ కేటగిరీస్ ఉంటారు. ఈ కేటగిరీస్ లో ఆర్పివేయకుండా బాగా వెలుగుతూ వెలిగిస్తూ ఉండేవాళ్ళు సన్యాసులు అని అర్థం. అంటే వాళ్ళు మనస్సుని కట్టడి చేశారు. అంటే ఇక వాళ్ళకి గాలి రాదు. అది గాలి రాకుండా ఏం చేశారంటే దాని చుట్టూరు ప్రాకారం నిర్మించుకొని అది ఆ దీపం అట్లా వెలిగేటట్టు చేసుకున్నారు. వాళ్ళని బలవంతులు అంటారు. అయితే యాక్చువల్ గా ఏంటంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే ఏం చేశాడు? అయ్యా
నేను దీపాన్ని వెలిగిస్తున్నాను, మీరు ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఆ దీపాన్ని మీరు ఆర్పివేసుకోవద్దు. ఆర్పివేసుకుంటే మీరు ఇక మీకు చీకటిలో ఉండిపోతారు. ఇక్కడ మీరు ఈ చీకటిలో ఉంటే మీరు నెక్స్ట్ చీకటిలోనే ప్రవేశిస్తారు. మీరు ఇక్కడ దీపంలో అంటే వెలుగులో ఉంటే మీరు వెలుగులో ప్రవేశిస్తారు. అందుకని మీరు ఏం చేయాలి, ఆ దీపాన్ని ఆర్పివేయకుండా మీ చుట్టూరు ఒక ప్రాకారం నిర్మించుకోండి. దాన్నే భక్తి అంటారు, దాన్నే ధ్యానము అంటారు, దాన్నే తపస్సు అంటారు, దాన్ని సాధన అంటారు, దాన్ని ధ్యాస అంటారు, దాన్ని ధ్యానం అంటారు. అంటే ఈ ప్రాకారం ఏందయ్యా అంటే ఆ దీపాన్ని ఆర్పివేయకుండా దేవుణ్ణి వేడుకునే పద్ధతి ప్రార్థన, దేవుడి మీద పెట్టే ధ్యానము, ఇట్లా లైక్ దట్ అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఈ మనస్సుని దేవుడి వైపుకి తిప్పుకోవాలి. అప్పుడు వారు హ్యాపీనెస్ లోకి వెళ్తారు. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు నేత్రాలు ఉంటాయి, ఈ ఇంద్రియ సుఖాలు భోగాలు, వీటిని నువ్వు చూసుకుంటా మనం ఎంతకాలం బతుకుతాం, అసలు దేవుడు ఉన్నాడు లేడు, మనం ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పి నువ్వు భ్రమలో పడిపోయి ఈ మనస్సు ఈ అహంతో కలిసి భజన కార్యక్రమం చేస్తా, నీచమైన కార్యక్రమాలు చేస్తా, అది తను మర్చిపోయి ఆ దేవుడి వైపు తిరగటానికి సిగ్గుపడుతుంది. ఎందుకు సుఖం ఉండదు, ఎందుకు అన్ని అమ్మేయాలి, ఎందుకు లోకంలో విలువ ఉండదు, ఎందుకు మనల్ని ఎవరు లెక్క చేయరు, ఎందుకు నా పేరు వెంకటరావు, ఆ పేరుకి విలువ పోయింది, నా పేరు విజయ్ కుమార్ అంటే పేరుకి విలువ పోయింది, రేపు విజయ్ కుమార్కి విలువ లేదు, వెంకటరావుకి విలువ లేదు. మనం రేపు వచ్చి సంఘంలో నిలబడిన మళ్ళీ వాడు పట్టించుకోడు, మనకు పెద్ద పెద్ద విందులకి ఎవరు పిలవరు, వీడు వెర్రివాడు అంటారు, వీడు పిచ్చోడు అంటారు అని చెప్పి లెక్క చేయరని చెప్పి ఏం చేస్తున్నారు, అహానికి భజన చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా సబ్జెక్టు? అహం అంటే ఎవరు, నేను వెంకటరావు, నేను విజయ్ కుమార్, నేను అంటాం చూసావా, దాన్ని అహం అంటారు. ఈ అహానికి భజన చేసి ఈ మనస్సును ప్రేరేపిస్తా ఉంటారు. అంటే మనస్సే ఈ విధంగా ప్రేరేపిస్తా ఉంటారు. ఈ విధంగా ఆ మనస్సు అనేది ఎలాంటిది, గాలి లాంటిది. అంటే ఏంటి, దీపాన్ని ఆర్పివేసేది. ఈ దీపాన్ని ఆర్పివేసేది ఏది, మనస్సు. మనస్సు ఎక్కడ ఉంది, నీలోనే ఉంది. ఆ గాలి ఎక్కడ ఉంది, ఈ లోకంలోనే ఉంది. అంటే ఏం చేస్తుంది, ఆ దీపాన్ని ఆర్పివేస్తానికి సిద్ధంగా ఉంది. అది ఇదేం చేస్తుంది, నీ ఆత్మను ఆర్పివేయడం కోసం సిద్ధంగా ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, హ్యాపీనెస్ కోరుకుంటున్నావు, ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నావు, సంతోషాన్ని కోరుకుంటున్నావు. పనిలే జగదీష్ బాబు గారు ఉండడం కూడా ఉన్నాడు, ఒక అబద్ధం చెబితే ఏమైంది మనం అని చెప్పి ఈ సెల్ఫీస్ కి తాళం ఇచ్చావు, ఈ స్వార్థానికి భజన చేస్తున్నావు, నేను అనే అహంకానికి భజన చేస్తా, దీనికి పూజలు చేస్తున్నావు. నువ్వు చేయరానివన్నీ చేస్తా, భక్తి అని చెప్పి భ్రమలో ఉండవు. నువ్వు అవతల వ్యక్తిని విమర్శించి వాడిని తొక్కివేసి నీ పెత్తనం చెలాయిస్తా, నువ్వు బాసులాగా ఫీల్ అవుతా, నేను గెలిచానని చెప్పి అహంకారంతో ఉండి వాడిని తొక్కివేశాను, నేనే, నాకు ఎదురు లేదని చెప్పి ధీమాలో ఉండి ఏం చేస్తున్నావు, అజ్ఞానంలో పడిపోయావు. నువ్వు నీ దీపాన్ని ఆర్పివేసుకుంటున్నావు. ఇట్లా అహాన్ని పెంచుకొని నువ్వు చేయరాని తప్పులు చేస్తూ, వ్యభిచారం చేస్తా, తాగుతూ, అబద్ధాలు చెబుతూ, రకరకాలుగా చేస్తూ, ఇప్పుడు నీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుందని, నీ రక్తము బాగా ప్రవహిస్తుందని, నీ శరీరం బాగా పనిచేస్తా ఉందని, దేహం నీకు బాగా అనుకూలంగా ఉందని చెప్పి ఎవరు చూడటం లేదని చెప్పి నీచమైన వ్యభిచారం, శృంగారం చేస్తూ, రకరకాలుగా పాపాలు చేస్తూ నీ దీపాన్ని ఏం చేసావు, ఆర్పివేసుకుంటావు. ఈ ఎంజాయ్మెంట్ శాశ్వతమా కాదు, తాత్కాలికం. ఆ శాశ్వతమైన ఎంజాయ్మెంట్ కాదు, తాత్కాలికం. ఈ ఇంద్రియములకు ఏం చేస్తా ఉన్నావు, మేత వేస్తా ఉన్నావు. ఆ ఇంద్రియ సుఖాల కోసం నువ్వు ప్రాకులాడుతూ నీ జీవితాన్ని భ్రష్టు పెట్టించుకొని నీ దీపాన్ని ఆర్పివేసు. ఇప్పుడు మరి అది ఆ వస్త్రాన్ని ఉతకడానికి పనికొచ్చిందా లేదు? మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? నువ్వు నమ్మవా? నరకం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నమ్మవా? నరకం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నువ్వు ఇప్పుడు 4 అబద్ధాలు చెప్పొచ్చు, కానీ ఆ తర్వాత నువ్వు బాధపడే సమయం దగ్గరలో ఉంది. అయ్యో, ఆ రోజు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఈ ప్రకారాన్ని నిర్మించుకోకుండా నేను బుద్ధిహీనతతో ఉన్నా,
ఈ బుద్ధిహీనత వల్ల ఈ ప్రాకారం నిర్మించుకోకుండా నా దీపాన్ని ఆర్పివేసుకున్నా. ఇప్పుడు నన్ను పట్టించుకునేవాడు ఎవడు లేదు. ఈ నరకాన్ని నేను తట్టుకోలేకుండా ఉన్నా. ఇప్పుడు నా పరిస్థితి అని చెప్పి నువ్వు ఏడ్చే సమయం దగ్గరలోనే ఉంటది. నువ్వు ఇప్పుడు బాగుందని చెప్పేసి, నేను సంతోషపడతానని చెప్పేసి, నేను ఒక కింగ్ ఆఫ్ ది కింగ్ రాజునని చెప్పేసి నువ్వు బుల్లెట్ మీద తిరుగుతూ, నువ్వు ఖద్దర వస్త్రాలు ధరించుకొని, నేను అని చెప్పేసి విచ్చల మీద శృంగారం చేస్తూ, నీచంగా పనిచేస్తూ నేనని చెప్పేసి అనుకుంటున్నావా? ఒక్కరోజు నిన్ను నరకం నీ కోసం ఎదురుగా ఉంది. ఆ రోజు నిన్ను ఎవడు నిన్ను రక్షించడం అనేది అసంభవం. నిన్ను నువ్వు కాపాడుకోవాలి అంటే, నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే ఈ వయస్సు, ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న సమయమని ఉపయోగించుకొని కాలాన్ని వృధా చేయకుండా, ఈ ఇంద్రియ సుఖాలకి ఇంద్రియ భోగాలకి నువ్వు తల వంచకుండా, కొంచెము కష్టమైనా సరే నువ్వు అసత్యం ఆడకుండా, నువ్వు శరీరాన్ని నలగొట్టుకుంటూ శరీర వాసనను దూరపరిచి, శరీరానికి నువ్వు దాస్యం చేయకుండా, శరీరానికి నువ్వు తల వంచకుండా, సుఖాన్ని వదిలేసి, అవసరమైతే చెయ్యి అడ్డమైతే చెయ్యి తీసేసి, అవసరమైతే కాలు అడ్డమైతే కాలు తీసేసి, అవసరమైతే నేత్రం అడ్డం తీసేసి, నేత్రం తీసేసి, ఈ ఇంద్రియ సుఖాలని ఏం చేయాలి? మట్టు కరిపించి, నీ ఇంద్రియ సుఖాలు ఇంద్రియ భోగాల్ని మట్టు కరిపించి, నీ ఇంద్రియ సుఖాలని తొక్కివేసి, నీ ఇంద్రియ భోగాలను తొక్కివేసి, ఇంద్రియ సుఖాలకి తల వంచకుండా, ఇంద్రియ సుఖాలకి నువ్వు దాస్యం చేయకుండా, దానికి ఎదురు తిరిగితే నువ్వే బలవంతుడివి. ఎవర్ ది కింగ్. మహారాజుని ఎవరు అంటారు తెలుసా? సమస్తమును గెలిచి జయించిన వాడిని మహారాజా. మహారాజు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మహారాజు అంటే సమస్తమును జయించిన వాడు. అంటే ఇప్పుడు రాజు ఉంటాడు, మహారాజు ఉంటాడు. రాజు అంటే రాజ్యము పరిపాలించేవాడు. మహారాజు అంటే సమస్తమును జయించిన వాడు. ఏంది ఇట్లా చెబుతున్నారంటారా? రాజు అంటే రాజ్యం పరిపాలించేవాడు రాజు. మహారాజు అంటే సమస్తమును జయించిన వాడు, వాడిని మహారాజు అంటారు. మహారాజు అంటారు ఏంది? మహారాజ్ అంటే సమస్తమును జయించిన వాడు, సమస్తం జయించిన మహారాజు అంటారు. మహారాజ్ గురుజీకే జై అంటే దానికి అర్థం ఏంది? సమస్తమును జయించిన వాడు అంటే ఏంది? చెవు, ముక్కు, కన్ను అంటే సమస్త ఇంద్రియ సుఖములు సమస్తమును నాశనము చేసి, త్యజించి, సమస్తమును జయించి, ఈ దేహమునికి తల వంచక, ఈ దాస్యమును త్రొక్కివేసి, ఈ కింగ్ ఆఫ్ ది కింగ్ మహారాజుగా వెలుగొంది, మహారాజుగా ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రములాగా వెలుగొందేవాడే మహారాజ్. మరి మహారాజు అవుతావా? నువ్వేదో ఎక్కడ అహంకారానికి తల వంచి నీ మనసుకి దాస్యం చేస్తా నీ దీపాన్ని ఆర్పివేసుకుంటావా? మరి నువ్వు డమ్మీ మహారాజు అవుతావా, లేకపోతే రియల్ మహారాజు అవుతావా? తేల్చుకొని, దయచేసి అర్థం చేసుకొని, దయచేసి ఈ మాటలు మీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశుద్ధుడికి శుభం కలుగునుగా.